వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా వాళ్ళది లావా విరాట్ V1 4G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ ప్రైస్ ఏందని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. లావా వాళ్ళది ఇది ఫ్లిప్‌కార్ట్‌తో కొలాబరేషన్‌తో పాటు విరాట్ V1 4G స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. లాంచింగ్ ఆన్ 24 జులై. ఇయాల లాంచ్ అయింది బై. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంది. సో, రిగర్స్ టెస్ట్ చేసినాము. 4G ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్, 13 మెగాపిక్సెల్ కెమెరా, హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్‌ప్లే. గో లాంగర్ చార్జర్ లెసన్స్ అది 5000 మిల్లీ బ్యాటరీ, IP-SODA వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుందనేసైతే ఇక్కడ మెయిన్ ఇవే హైలైట్స్ అయితే ఇక్కడ మెయిన్ పెట్టిర్రన్నమాట బై. ఆబ్వియస్‌గా బై ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తుర్రు. ఫేస్ అన్‌లాక్‌తో పాటు వస్తుంది. ఇక్కడ గో ఎడిషన్ ఇస్తుర్రు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గో ఎడిషన్ ఇస్తుర్రు. అండ్ వీళ్ళ డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంది. హోమ్ సర్వీస్ అంటారు కదా! సో, అది సర్వీస్‌తో పాటు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ యూనిక్‌తో పాటు అయితే కొలాబరేషన్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి చెప్తున్నా. నేను చెక్ చేసినప్పుడు ట్విస్ట్ ఏమొచ్చిందంటే ఫ్లిప్‌కార్ట్‌ల ఇది ఇక్కడ చూసుకోవచ్చు విరాట్ V1 899 ప్రైస్‌తో పాటు వస్తుంది. అఫీషియల్ సేల్స్ వచ్చేసరికి అయితేనేమో 31 జూలైకి సేల్స్ స్టార్ట్ అయితుంది. ఏది ఇక్కడ నార్మల్ నోటిఫికేషన్ చూపిస్తారు ఇక్కడ. దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ లొకేషన్ వస్తుందన్నమాట. సో, నేను చెక్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఉంది నాకు. సో, హైలైట్ అయితుంది. ప్రైస్ ఏందంటే ఇక్కడ చూపిచ్చిర్రు బై. అండ్ ఇక్కడ V1 5G కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్రైస్ 12,000 ఉందది. సో, రెండిటికి సంబంధించిన ప్రైస్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో, ఇదొకటి మైనస్ అనిపించింది. ఇంకా అప్డేట్ చేయలేరని. అంటే నేను రికార్డింగ్ చేసినంక అప్డేట్ కాలేదు. సో, ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే 4G స్మార్ట్ ఫోన్ అనేది మీకు 10,000కి వస్తుంది. ఆఫర్స్ అవన్నీ కలుపుకుంటే 9,000కి వస్తుందంటారు. సో, ఆఫర్స్ గురించి అవిట్ల గురించి అయితే నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ యాహ్! ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇంతకుముందుగా చూపించినట్టు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రైస్ అయితే చూసిర్రు కదా బై. సో, మేబీ ఫ్యూచర్‌లో ప్రైజెస్ ఇంక్రీజ్ కావచ్చు. సో, పర్లేదు ఒక డీసెంట్ అయితే తీసుకొచ్చిర్రు. ఒకేషన్‌కి ఒకప్పుడు ఇది 8,500 అట్లా వచ్చేది. ఇప్పుడు 10,000కి అట్లా లాంచ్ అయితే చేసిర్రన్నమాట. సో, ఏం చేస్తాం బై, ఒకవేళ మీకు అవసరం ఉంది, తక్కువలో ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. అండ్ యాహ్! కమింగ్ టు స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూసుకుంటే మాత్రము ఇది 4G స్మార్ట్ ఫోన్. 2 నానో సిమ్స్ కార్డ్స్ పడుతుంది. అండ్ ఆల్సో కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు. ఆడియో రికార్డ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్స్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో పాటు వస్తుంది. ఇదొకటి మైనస్ అనిపించింది నాకు. ప్లాట్‌ఫామ్‌ది ఒకటి మైనస్ అనిపించింది. 4G ర్యామ్ అండ్ యూనిఎస్ఎస్ వాళ్ళ 9863A ప్రాసెసర్ యూజ్ చేస్తుర్రు. స్లైట్‌లీ కొంచెం హీట్ వస్తది బై. యూనిఎస్ఎస్ వాళ్ళ 4G యూజ్ చేసినా కాబట్టి హీట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఇది 720x600 రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. 30 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. ఈ ప్రైస్‌కి జర నయం అనుకోవచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ కార్డ్ పెట్టుకోవచ్చు. 2 జీబీ స్టోరేజ్ వేరియంట్, 851 థిక్‌నెస్ ఎక్కువ ఉంది. 5000 మిల్లీ 10 వాట్స్ ఛార్జింగ్‌కి చాలా మస్తు టైం పడతది. 10 వాట్స్ ఛార్జింగ్ అంటే మాత్రమే ఛార్జింగ్ ఘోరంగా టైం లేట్ అయితది. టైం అయితే పడతది ముందు చెప్తున్నా. అండ్ యాహ్! స్టోరేజ్ పరంగా చూసుకున్నా సరే బానే ఉంది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే టైప్ సి పోర్ట్ వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.2 4.2 బై చాలా పాతది ఇచ్చారు బై. 4.2 అంటే చాలా పాతది. ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసిర్రనుకోవచ్చు. ఐ థింక్ సింగిల్ బ్యాండ్ వైఫై ఉండొచ్చు. లేకపోతే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉండొచ్చు. చెప్పలేం. ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేరు. అండ్ ఇక్కడ ఓటీజీ సపోర్ట్ అయితుంది ఇక్కడ. సో, అదొకటి జర మంచి విషయం అనుకోవచ్చు. మిగతా అదర్ చూసుకుంటే మాత్రం ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ వస్తుంది. అండ్ బ్యాటరీ సేవర్‌తో పాటు వస్తుంది. సో, ఇవి బానే ఉన్నాయి బై. ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. నాకు ఓన్లీ డ్రాబ్యాక్ ఏందంటే మాత్రమే ఆ ప్రాసెసర్ కూడా కొంచెం స్లైట్ హీట్ ఎక్కుతది అనిపిస్తుంది. అండ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అయితే ఉండకపోవచ్చు ఈ మోడల్‌కి. ఇక్కడ కూడా మెన్షన్ ఏం చేయలేరు. ఓఎస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఇక్కడ. సో, అదొక్కటి గో ఎడిషన్ కాబట్టి దానికి అంత కూడా ఇయ్యరు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అంటే కాబట్టి. నా ఒపీనియన్‌లో ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే మీ బడ్జెట్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినట్టు 9,000 ఉంది. ఎటు లేని సిట్యుయేషను తీసుకోవాలనా అంటే మాత్రం అప్పుడు తీసుకోమనైతే ఒక సలహా అయితే ఇస్తాను. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ ఇన్నారు కదా బై. ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే ఓకే అనిపించింది నాకు. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో 5G కావాలన్న వాళ్ళకైతే మాత్రం దీన్ని 5G వేరియంట్ కూడా ఉంది. లేదు బడ్జెట్ తక్కువ ఉంది, 10,000 లోపల కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంట.